సెల్ ఫోన్ల మీద కంప్యూటర్ల మీదనే జీవితాలు గడిపే పిల్లలకి అటు నుంచి డైవర్ట్ చేసి గది కాదు బిడ్డ, ఇవాళ మనిషి జీవితం చాలా పవిత్రమైంది, ఆ పవిత్రమైన జీవితం ఆరోగ్యకరంగా ఉండాలి, సాహసవంతంగా ఉండాలి, క్వాలిటేటివ్గా ఉండాలి, మేధా సంపత్తితో ఉండాలనేటువంటి కాన్సెప్ట్ని బిల్డప్ చేసేదే ఈ కరాటే. భారతదేశంలో ఉన్నంత మానవ సంపద ప్రపంచంలో ఏ దేశం కూడా లేదు. ఈవెన్ చైనా కంటే కూడా యువశక్తి, విద్యార్థి శక్తి కలిగిన దేశం భారతదేశం మాత్రమే. అలాంటి పిల్లలకి ఈ పరిస్థితులలో ఒక మంచి మా గురువు గారు, మా మాస్టరు ప్రొద్దున లేచి కరాటా కోచింగ్ అంత ఈజీ కాదు, కరాటా నేర్చుకునే పిల్లలకు కూడా అంత ఈజీ కాదు. ఎంత కష్టం ఉంటుందో, ఎంత శక్తి కావాలో, ఎంత స్టెమినా కావాలో, ఒక 4 రోజులు చేయాలని అమ్మా అనిపిస్తుంది. చలికి అబ్బాయి అలా పోకపోతే ఏంది అనుకుంటాం. పొద్దున 4 గంటలకు 5 గంటలు లేచి 1-2 గంటల పాటు మాస్టర్లు అలసిపోయినా చెమట పట్టినా కూడా మళ్ళీ వాళ్ళకి స్వార్థం ఏంటంటే మావాడు బ్లాక్ బెల్ట్ కావాలి, మావాడు గొప్పడు కావాలనే సంకల్పంలో ఇవాళ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పటికి కూడా టీచర్, చదువు చెప్పే టీచర్ అయినా కరాటే మాస్టర్ అయినా ఇద్దరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా, మీ కొంత గదిరించి పెట్టినా కూడా మీ మేలు కోరే వాళ్ళు తప్ప, మీ మంచి కోరే వాళ్ళు తప్ప మీకు హాని చేసే వాళ్ళు కాదు. కాబట్టి ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో సెల్ ఫోన్ల మైకంలో పడ్డ పిల్లలు సన్మార్గంలో ఉండడానికి అనేక రకాల అవలక్షణాలు వస్తున్నాయని చెప్పి మనం వింటూ ఉన్నాం. పేరెంట్స్ బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ఆ పేరెంట్స్కి ఒక మంచి క్రమశిక్షణ కలిగినటువంటి విద్యార్థిగా తీర్చిదిద్దడంలో క్లాస్ రూమ్లో టీచర్ ఎంత ఇంపార్టెంటో ఇవాళ కరాటే మాస్టర్లు కూడా అంతనే ఇంపార్టెంట్ అని చెప్పి భావిస్తూ, మీ మాస్టర్లు అందరూ మీకు ఎక్కడ ఆదరణ ఉందో, మీకు ఎట్లా మీ బాధలు ఏముందో నాకు తెలియదు, కానీ ఇవాళ డ్రెస్సులలో బ్రహ్మాండం కనబడి ఆ పిల్లలకు మాత్రం మంచి విద్యను నేర్పుతున్నా, సాహసాన్ని నేర్పుతున్నా, ధైర్యాన్ని నేర్పుతున్నా. మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు మంచిగా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్, గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు క్షణాల్లోనే మర్చిపోయి అన్నదమ్ముల్లా కౌలించుకొని ఇంటికి వెళ్ళేటువంటిది ఈ విద్య. కాబట్టి మీరందరూ కూడా గెలిచిన వాళ్ళు, గెలుపు కోసం కృషి చేసిన వాళ్ళు మళ్ళీ గొప్పగా సహనం కోల్పోకుండా, స్ఫూర్తి కోల్పోకుండా మళ్ళీ మీరు గొప్ప శిఖరాలకు ఎదగాలని చెప్పి కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలుస్తూ సెలవు.